నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అచ్చంపేట ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో ఇక్కడ మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి ప్రాంతాన్ని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఆంధ్ర పరిపాలకుల చేతిలో కంటే కేసీఆర్ పరిపాలనలోనే ఖరాబ్ అయిపోయింది, వలసలు ఎక్కువైపోయినాయి, అసలు నీళ్ళే అందలే అన్న రీతిలో మాట్లాడినటువంటి సందర్భం. ఒకసారి ఆయన మాట్లాడినటువంటిది ఒకటిసారి విని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకునే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పాలమూరు జిల్లాకు ఎక్కువ అన్యాయం చేసిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాదు. పాలమూరు జిల్లాకు ఎక్కువ అన్యాయం చేసిన కేసీఆర్. దీన్ని మేము ఏ డిబేట్ అని సిద్ధంగా ఉన్నాం, ఎక్కడ కూర్చొని మాట్లాడగానే సిద్ధంగా ఉన్నాం. ప్రజల్లో విశ్వాసం కోల్పోయి అది ఏ రకంగా ప్రజల ముందుకు రావాలి, అది ఏ రకంగా ఉద్యమాలు చేపట్టాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వారి అనుచరులు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలంతా మళ్ళీ ముసలి కన్నీరు కాస్తూ మేము పాదయాత్ర చేస్తాం, ప్రజలకు అన్యాయం జరిగిందని ఎవరైతే ముందుకు వస్తుందో మీకు ఆ నైతిక హక్కు లేదు. ఎందుకు లేదు? 10 సంవత్సరాలు ఏం చేశారు? పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ వల్ల మీరు ఏం చేశారు? 10 సంవత్సరాలు అయితే పాదయాత్ర చేస్తాం, ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు ముసలి కన్నీరు కాల్చుకుంటా మహబూబ్నగర్కి వస్తామంటే నడవదు. మీరే ఆంధ్ర పరిపాలకుల కంటే ఎక్కువ మోసం చేసిరు, అన్యాయం చేసింది మహబూబ్ నగర్కి అని చెప్పేసి చిక్కుడు వంశకృష్ణ గారు తన సోషల్ మీడియా వేదికగా తర్వాత ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి సందర్భం. నిజానికి 2014 కంటే ముందు పాలమూరు జిల్లా ఎలా ఉన్నది, 2014 తర్వాత పాలమూరు జిల్లా ఎలా ఉన్నది, అసలు వీళ్ళు తెచ్చినటువంటి శంకుస్థాపనలు ఎన్ని, అసలు శంకుస్థాపన చేసినాక కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్టులు 2014 తర్వాత కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందినాయి, అంతకుముందు ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందినాయి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక క్లియర్గా నేను రాసినదో మీరు రాసిందో డిజైన్ కాకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇది ఒక డ్రాబ్యాక్ని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి 2014 ముందు పాలమూరు కన్నీటి కోసం, ఇది నేను రాసింది కాదు, ఇంటర్నెట్లో మీరు గూగుల్ని అడిగినా కూడా చెప్తుంది. బిఫోర్ 2014 ఎలా ఉన్నది మహబూబ్ నగర్ అనేది ఒకసారి అడిగితే ఇది మీకు ఇస్తుంది. తర్వాత ఇక సమైక్య పాలనలో ఘోర వివక్ష, ఎడారిగా మారిన పల్లెలు, గుక్కెడు నీటి కోసం పోరాటం మరియు వలసల చారిత్రక విషాదం అంటూ కూడా ఒకటి. ఇక ఒకసారిగా ఎండిన నేలలు, నిరంతర కరువు, వానలు లేవు, చెరువుల్లో నీళ్ళు లేవు. 2014 పూర్వం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తీవ్రమైన కరువు బారిన పడేది. సగటు వర్షపాతం 600 మిల్లీమీటర్ల కంటే తక్కువగా నమోదై జిల్లాలోని వ్యవసాయ భూములు బీడువారేవి. ఉమ్మడి పాలకుల అలసత్వం వల్ల నదులు ప్రవహిస్తున్నప్పటికీ సాగునీటి సౌకర్యం లేక లక్షలాది ఎకరాల భూములు నిరుపయోగంగా పడి ఉండేటివి. ఇలా ఉండేది పాలమూరు జిల్లాల గతంలో. 2014 కంటే ముందు ఆంధ్ర పరిపాలకులు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుండే. కృష్ణా నది మహబూబ్నగర్ మీదికెళ్ళే పోతున్నా, తుంగభద్ర నది మీది దాన్ని టచ్ అయిపోతున్నా, ప్రాజెక్టులు లేక, నీళ్లు నిల్వ చేయడానికి లేక మొత్తం కూడా చక్కగా పోయి నాగార్జున సాగర్లో కలిపేటట్టు ప్లాన్ చేశారు. అదే పోగడబోతుండే, ఎక్కడ కూడా రైతులకు న్యాయం జరిగినటువంటి చరిత్ర లేకుండే. ఈరోజు చిక్కుడు వంశకృష్ణ గారు ఏదో మాట్లాడాలని చెప్పేసి, అన్యాయం జరిగిందని చెప్పేసి, ఎవరి వల్ల జరిగిందంటే కేసీఆర్ వల్ల జరిగిందని చెప్పేసి ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి చిక్కుడు వంశకృష్ణ గారు, ఇది ఒకసారి మీ చేతిలో ఫోన్ ఉంటే జెమినీ ఫ్లాష్నో, ఏఐనో, చాట్ జీపీటీనో అడగండి. ఎలా ఉండే, నేను చెప్తానో మీరు చెప్తానో కాదు, గూగుల్ని, టెక్నాలజీని వాడుతున్నారు కదా అందరూ, జెన్జీబీ నడుస్తూ ఉన్నది కదా, అడగండి మీ చేతిలో ఉన్నటువంటి వాళ్ళను, చూపిస్తుంది. తర్వాత పాలమూరు వలసల ఘోష ఎక్కువ శాతంగా ఇక్కడ పోతే కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్ నగర్ కొన్ని ప్రాంతాల వారు ఎక్కువగా వలసలు పోతుండే. దాంట్లో మరీ ఎక్కువగా మహబూబ్ నగర్ జిల్లా ఉంటుండే. నీళ్లు లేక బుక్కెడు తినాలంటే పని చేసుకోవాలి. పట్వారీ తత్వం కింద వాళ్ళు ఇచ్చేటువంటి జీతాల కోసం గోసలు పడుతూ పనిచేసినటువంటి చరిత్ర మహబూబ్ నగర్కు ఉన్నది. ఇప్పుడు ఎట్లున్నది మరి పల్లెలల్లో, ఇప్పుడు ఎట్లున్నది వ్యవసాయం పల్లెల క్షేత్రంలల్లో ఒకసారి చూస్తే జీవనోపాధి కరువై చేతిలో పని లేకపోవడంతో లక్షలాది కుటుంబాలు తమ గ్రామాలను విడిచిపెట్టి వలసబాట పట్టాయి. బొంబాయి, దుబాయ్ వలసలు,
జిల్లాలోని ప్రతి గ్రామం నుండి సగం జనాభా ముంబై, పూణే, హైదరాబాద్ మరియు గల్ఫ్ దేశాలకు కూలీలుగా వలస వెళ్ళేవారు. ఖాళీ అయిన గ్రామాలు వయసులో ఉన్నవారు వలస వెళ్ళగా గ్రామాల్లో కేవలం వృద్ధులు, పసిపిల్లలు మాత్రమే మిగిలే దయనీయ స్థితి ఉండేది. పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు. గతంలో 2014 కంటే ముందు ఎక్కడ కూడా మిషన్ కాకతీయతోటి తర్వాత చెరువులతోటి నిండిపోతుండే, ఎండిపోయినటువంటి సమస్యలు ఉంటుండే. తర్వాత ఇక్కడ చూడు, బోరుబావుల అప్పుల ఊబి, కరువు వల్ల కాలువలు, చెరువులు ఎండిపోవడంతో రైతులు పూర్తిగా భూగర్భ జలాలపైన ఆధారపడ్డారు. నీటి కోసం రైతులు వేల అడుగులు లోతు వరకు బోరు బావులు తీశారంటూ కూడా, ఒకటి పాత బావుల అడుగంటిన నీరు అంటూ కూడా, దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులు కేవలం శంకుస్థాపనలకే పరిమితమైనటువంటి ఆనాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద ఆనాటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మహబూబ్ నగర్ ఇప్పుడు ఏదైతే చిక్కుడు వంశీకృష్ణ గారు గత 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి ఘనకార్యాల మీద మాట్లాడుతున్నటువంటి చిక్కుడు వంశీకృష్ణ గారు, ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి ఫోన్లో ఒకసారి చెక్ చేసుకోరు. ఎట్లున్నదో మీకు తెలుసు. 2004లో మీరు ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి, తర్వాత 2009 వరకు ఎంతమంది వలసలు పోయారు, మీ ఓటు కోసం ఎంతమందికి హైదరాబాదు పలానా ప్రాంతాలకు వెళ్ళి బస్సులు పెట్టి గ్రామాల ఓట్లు వేయించుకున్నటువంటి బాధలు మీకు తెలుసు కదా. మరి ఆ రోజున ఎట్లా మర్చిపోతారు ఈరోజు? తర్వాత ఇక కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ వంటి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనలు జరిగి దశాబ్దాలు గడిచిన నిధులు కేటాయించకుండా పెండింగ్లోనే ఉంచారు. కృష్ణానది జలాల అన్యాయం. పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్న పాలమూరు వాటాగా రావాల్సిన నీటిని ఉద్దేశపూర్వకంగా ఆంధ్ర ప్రాంతాలకు రాయలసీమ, కృష్ణా డెల్టాను తరలించారు. వ్యవసాయం దండగా అన్న నాటి నినాదం సమైక్య పాలకుల నిర్లక్ష్యం మరియు అనాలోచిత విధానాల వల్ల వ్యవసాయం దండగానే పరిస్థితి చేరుకొని అంటూ కూడా ఒకటి. ఇక్కడ మరొకసారి ఇంకొక పేజ్ తీసుకునే, అంటే 2014 కంటే ముందు ఇది ఉన్నది కదా, 2014 తర్వాత ఎట్లున్నదో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఇక్కడ బనకచెర్లకు నీళ్ళు ఎత్తుకపోతుర్రా ముర్రో అని చెప్పేసి ఎంతమంది నోరెత్తుకొని నెత్తులు కొట్టుకున్నా కూడా కనీసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు అన్న మాట్లాడిండా? ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్లను బనకచెర్లు ఎత్తుకపోతానోడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అందరూ నోరెత్తుకొని మాట్లాడుతుంటే కూడా ఆ నీళ్లకు ఎలా పోతున్నాయి, దానికి ఎలాంటి టన్నల్లు వేస్తున్నారు అని చెప్పి మాట్లాడినా కూడా రెస్పాండ్ కానటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా కేసీఆర్ మీద మరోసారి బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణకు ప్రతి గ్రామానికి ఇంటింటికి నీళ్ళు అందించినటువంటి ఒక భగీరథుడు. నీళ్ళు అందించి ఎన్నో బాయిలకెళ్ళి బిందెలు మోసుకుంటూ వస్తున్నటువంటి బిడ్డలకు, ఆడబిడ్డలకు శ్రమ తగ్గించినటువంటి నాయకుడు కేసీఆర్. అది ఏ పార్టీ అయినా కావచ్చు. దాని తర్వాత 2014 తర్వాత చూద్దాం. 2014 ముందు పరిపాలన దుస్థితి అంటూ కూడా ఒకటి. తర్వాత పాలమూరు జల విప్లవం, తెలంగాణ సాగునీటి రంగంలో చారిత్రాత్మక మార్పులు 2014 ముందు మరియు తర్వాత ఒక విశ్లేషణ అంటూ కూడా మనకు ఇది ఏఐ ఇచ్చినటువంటిది. ఒకసారి ఏఐలో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవరన్నా ఇక కామెంట్లలో పెడదాం, నువ్వు వానికి అమ్ముడు పోయినావు, ఇక నువ్వు బీఆర్ఎస్ ఓన్విరా కామెంట్లు పెట్టేటోళ్ళు కొంతమంది ఒక వర్గం ఉంటుంది మా ఛానల్లో. ఆ ఛానళ్ళలోకి ఒకసారి ఏఐకి పోయి ఇది నిజమా అబద్ధమా, మరి వీడియో ఏమైనా సృష్టించిన దీంట్లో అనేది చూసుకునే ముందు ఫస్ట్ ఏఐని చూసుకున్న తర్వాత ఏఐ కరెక్ట్ చెప్పిందా తప్పు చెప్పిందా, నేను ఏఐ కాకుండా వేరే తప్పు చెప్తే కామెంట్లో ఉతికిపడే. తర్వాత ఇక నాటి దుర్భర పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎప్పుడో 2014 తర్వాత, చారిత్రక శంకుస్థాపన 2015 జూన్ నెలలో కేసీఆర్ గారు ఈ మహాప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులను స్వయంగా పర్యవేక్షించారు. బాహుబలి పంపుల ద్వారా విజయవంతం. శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఆసియాలోనే అతిపెద్ద 145 మెగావాట్ల బాహుబలి పంపులను అమర్చారు. సెప్టెంబర్ 2023 డ్రై రన్ నార్లాపూర్ ఇంటేక్ వెల్ వద్ద కృష్ణా నీటిని విజయవంతంగా లిఫ్ట్ చేసిన కరివేనా రిజర్వాయర్కు నింపడంతో కళా సహకారమైంది. ఇక్కడ కరివేనలో నింపడంతో కళా సహకారం అయిపోయింది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి శంకుస్థాపనలను ఈయన పూర్తి చేసి దాంట్లో నీళ్లు నింపడం మొదలుపెట్టినటువంటి చరిత్ర కేసీఆర్కు ఉన్నది. నీటిని ప్రతి ఇంటికి అందించినటువంటి చరిత్ర కూడా కేసీఆర్కే దక్కుతుంది. 5 నెలల 5 అంచెల జల ప్రవాహం సంబంధించినటువంటి వస్తే, స్టేజ్ 1 నార్లాపూర్ కృష్ణానది నుంచి అంజనగిరి రిజర్వాయర్కు నీటి లిఫ్టింగ్, అంజనగిరి నుండి వీరాంజనేయ రిజర్వాయర్ నందు నింపడం, తర్వాత వీరాంజనేయ నుండి వెంకటాద్రి రిజర్వాయర్కు తరలింపు. 3వది వట్టెం. ఇది ఇక నార్లాపూర్, ఏదుల, వట్టెం
కరివేనా ఉద్దండాపూర్. ఇది ఉద్దండాపూర్ రిజర్వాయర్ నింపి ఇక్కడే ప్రధాన డ్రై రన్ విజయవంతమైంది. తర్వాత 5వ స్టేజ్ వచ్చేసి ఇక్కడ స్టేజ్ 5 లక్ష్మీదేవపల్లి చివరి అత్యున్నత పాయింట్ నుండి రంగారెడ్డి వికారాబాద్కు గ్రావిటీ నీరుని పెంచేటువంటి 5 కంచెల సంబంధించినటువంటి వాటర్కి సంబంధించినటువంటి సోర్స్ ఇది. తర్వాత వీళ్ళు మాట్లాడతారు ఇక జిల్లాల వారీగా నీటి పంపిణీ లక్ష్యం 12.3 లక్షల ఎకరాలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కేవలం మహబూబ్ నగర్ మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల సాగు త్రాగునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యం. లాభపడే జిల్లాలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట్, రంగారెడ్డి, వికారాబాద్ మరియు నల్గొండ జిల్లాలకు శాశ్వత తాగునీటి మరియు సాగునీటి సౌకర్యం అందించినటువంటి ఘనత ఎవరిది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ ఏం చేయలేదు అనే ఒక అబద్ధపు ప్రచారం, ప్రాపగండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే బనకచర్ల విషయంలో ఏ నాయకుడు మాట్లాడకపోయినామే, ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ఆ ఇష్యూల ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడకుండా పోయి చేపలు తేవాలి, నాకు నాటుకోడి కావాలని హెలికాప్టర్లో ఖర్చు పెంచారు. కానీ అసలు ఏం జరుగుతుంది, ఎస్ఎల్బీసీ నుంచి ఎక్కడ పోతున్నది, అసలు బనకచర్ల అనే ఒక ఎలా తయారైంది, బనకచర్లకు పోలవరానికి ఏం సంబంధము, ఇదేమన్నా మాట్లాడారా? కనీసం బనకచర్ల నీళ్ళు ఎత్తుకపోతుంది దాని మీద సమస్య మీద మాట్లాడారా? ఎంతసేపు ఉన్న ప్రతిపక్షం మీద బురద జల్లాలి అనే కాన్సెప్టే తప్ప ఎందుకు చేసిందని చేసిందని చెప్పుకుంటే అయిపోతుంది కదా. దానికి సంబంధించినటువంటిది హరిత విప్లవం, వలసల నివారణ, బంగారు తెలంగాణ దిశగా కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు వంటి పాత పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం మరియు PRLIS పనులు వేగవంతం కావడంతో వలసల జిల్లా కాస్త పచ్చటి పొలాల జిల్లాగా మారింది. భూగర్భ జలాల భారీగా పెరిగి స్థానికంగానే వ్యవసాయం చేసుకుంటూ పాలమూరు బిడ్డలు గర్వంగా బతుకుతున్నారు. మార్పుల వివరణాత్మక పోలిక చూస్తే ఒకసారి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కీలక అంశాలు, ప్రాజెక్టుల పురోగతి కేవలం 2014 కంటే ముందు పరిస్థితులు ఎలా ఉండే అంటే కేవలం శంకుస్థాపనలకు పరిమితం, పెండింగ్. తర్వాత వలసలు, జీవనోపాధి, తర్వాత తీవ్రమైన ఉపాధి కొరత, ముంబైకి వలసలు, ట్యాంకర్లు మరియు ఫ్లోరైడ్ నీరు, తాగునీటి సౌకర్యం విషయంలో భూగర్భ జలాలు, పాతాళానికి పడిపోయిన బోరు బావులు. అదే 2014 తర్వాత యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టుల పూర్తి, వలసలు నిలిచిపోయి పచ్చటి పొలాలు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి కృష్ణ నీరు, చెక్ డ్యాంలు, రిజర్వాయర్లతో భారీ పెరుగుదల అంటూ కూడా ఇక్కడ ధన్యవాదాలు అండి, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు అంటూ కూడా ఇచ్చినటువంటి ధన్యవాదాలు జరిపింది. ఎట్లా నాయనా 2014 కంటే ముందు అన్ని ప్రాజెక్టులు ఉండే, ఫ్లోరైడ్ నీరుండే, భూగర్భ జలాలు ఎండిపోయి ఉండే, ఇంటింటికి నీళ్ళు లేకపోయిండే. మరి 2014 తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి వ్యక్తి ఇవన్నీ చేసిండు అని చెప్పి కూడా చెప్తా ఉన్నది. ఏనైతే నమ్మాలి కదా. ఇప్పుడు నన్నో నా కెమెరామ్యాన్నో, లేకపోతే నా మేనేజ్మెంట్నో, లేకపోతే నా ఎడిటర్నో, లేకపోతే వార్తాపత్రికలనో అని అర్థలేం కదా. వార్తాపత్రికలు కూడా కొంత డిపెండ్స్ ఆన్ ఏఐ ఉన్నది కదా. ఇప్పుడు ఏదైతే మీరు యూట్యూబ్ కావచ్చు, టెక్నాలజీ మొత్తం ఏఐ మీద డిపెండ్, ఏఐ చెప్పిందే కదా. మరి ఇది వంశీకృష్ణ గారు కొంత ఎందుకు ఇంత వన్ సైడ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు? మరి ఇవన్నీ బలంగా మీ ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏంది ఏడబెట్టుకుంటారు మరి తలకే. ఇది పాలమూరు సంబంధించినటువంటి అసలు పాలమూరు విషయంలో ఎవరు న్యాయం చేసిరు, ఎవరు వలసలాపిరనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.